ఏమయ్యా ప్రకాష్ రాజు మా బలేటోడివయ్యా. రేలంగి మావయ్యగా నవ్వుతూ ఇంటింటికి చేరిపోయావు. నవ్వేవాడికి నవ్వే బలం అంటారు, అదేనయ్యా నీ బలం. రావు గారు, నేను మొనార్క్ని, నన్నెవరు మోసం చేయలేరు. ఆ పాత్రలో కూడా అదే నమ్మకంతో చేశాను. తస్సారాల బొడ్డు మోనార్క్ అంటున్నావు గాని ఆ పాత్ర మొదట రాజశేఖర్ దగ్గరికి వెళ్ళిందట, చివరకు నీ దగ్గరకు వచ్చిందంటే అదే అంటారు అదృష్టం దొర్లితే అడ్డం తిరిగి పడుతుంది అని. నిజమైందయ్యా నీ విషయంలో. అవును రావు గారు, కానీ నాకు ఆ రోల్ వచ్చిన తర్వాత మాత్రం నేను వదలలేదు, గట్టిగా పట్టుకున్నా. వారిని దొంపదగా అదే కావాలి. చేతికొచ్చిన పని చెయ్యాలి గాని చేతులెత్తేసి చూడకూడదు అంటారు. నువ్వు చేసింది అదే. రావు గారు, ఆ పాత్రలో నేను నాకిష్టమైన శాంతిని చూపించా. శాంతి అంటున్నావు, ఎవరా శాంతి, ఏమా కదా. నిన్ను డొక్కలో తని డిక్కీలో తొంగు పెట్టేయగలను. శాంతి అంటే అమ్మాయి కాదండి, శాంతం, కూల్. ఆ శాంతి నేను అనేది. చంపేశావు కదటయ్యా, అదైతే అంత ఈజీ కాదు. లోపల మంట ఉండాలి, బయట చల్లదనం కనిపించాలి, అప్పుడే ఆ ఫీల్ వస్తుంది. లోపల కూడా మంట ఏం లేదు రావు గారు, చాలా ప్రశాంతమైన పాజిటివ్ పాత్ర. ఆ లోపల ఉన్న భావమే నా నవ్వులో కనిపించింది. దసరాల బొడ్డు, నువ్వు అనేది పళ్ళు చూపించడం కాదయ్యా, మనసు నవ్వితేనే ముఖం వెలుగుతుంది అంటారు. నీ నవ్వులో అదే ఉంది. రావు గారు, మీరు ఇలా అనడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఐ లవ్ యూ. లవ్వా? జస్ట్ నోరు ముయ్యస్. ప్రశంస కోసం కాదు, పని బాగా చేస్తే పేరు వెంబడిస్తుంది అంటారు. నీ పనే నిన్ను నిలబెట్టిందయ్యా. కానీ ఒక విషయం రావు గారు, రాజశేఖర్ కూడా చాలా కూల్గా చెప్పాడు, తను ఫీల్ ఏం కాలేదని. ఓరిని దొంపదెగా అదే జ్ఞానమయ్యా. చేతికి రాని దానిపై కన్నెయ్యొద్దు అంటారు. అలా ఉండడం కూడా ఒక స్ట్రెంతే. నిజమీరావు గారు, ప్రతి పాత్రకి ఒక టైం ఉంటుంది. అది ఎవరికి ఎప్పుడు ఎలా రాసి పెట్టాలో అలా రాసి పెట్టుంటుంది. కాలమహిమ అంటే ఇదేనేమో. అదే, కాలం కుదిరితే కంకర కూడా బంగారం అవుతుంది అంటారు. నీకు కుదిరింది, అందుకే రేలంగి మావయ్యగా నిలిచిపోయావు. మామూలుగా అయితే నేను మోనార్క్ని రావు గారు, కానీ ఆ పాత్ర ముందు నేను కూడా లొంగిపోయా. డొక్కలో తని డిక్కిలో తొంగ పెడతా, అదే గొప్పతనమయ్యా. పాత్రను గెలిపించిన వాడే నిజమైన నటుడు అని ఊరికే అనలేదుగా. మీరు ఆ పాత్ర చేసుంటే ఇంకోలా ఉండేది. తస్సరల బొడ్డు, ఒక్కొక్కడిది ఒక్కో బాట అంటారు. నా బాట నీది, నీ బాట నీది. నీ బాటలో నువ్వు నడిచావు, అందుకే జనాలు నిన్ను గుర్తుపెట్టుకున్నారు. థ్యాంక్ యూ రావు గారు, మీ మాటలు నా దగ్గర ఎప్పటికీ ఉంటాయి. పేపర్ పైన రాసి పెట్టుకుంటారు. కొంపదీసి నువ్వు నాకు నచ్చావులో చెప్పినట్లు కవితలు గాని చెబుతావా? నేను తట్టుకోలేను. అంతే అంటారా? మా బలేటోడివయ్యా. సరే, ఇవన్నీ పక్కన పెడదాం. ఈ మధ్య ఒక రోమరు విన్నాను, రాజశేఖర్కి గోళీల ఫ్యాక్టరీ ఉందట కదా, నిజమేనా? అవును రావు గారు, నెలకి 3 కోట్లు సంపాదిస్తున్నారని కూడా విన్నాను. నోరు ముయ్యేస్. వినేవాడు వింతలు వింటాడు, చెప్పేవాడు కథలు చెప్తాడు అంటారు. లేని దానికి లెక్కలు వేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. నిజమే రావు గారు, ఆయనకే ఆ ఫ్యాక్టరీ ఎక్కడ ఉందో తెలియదని చెప్పాడు. అంటే లేనట్లేగా. ఓరిని దొంపదెగా, కలలో కనిపించిన కోటకు తాళం వేయలేరు అంటారు. అదే పరిస్థితి అయ్యా అక్కడ. మా గొప్పోడివయ్యా. శివరాకరికి ఒకటి, పాత్రని గెలిపించిన వాడే చిరకాలం నిలుస్తాడు. నువ్వు అచ్చం అదే చేశావు. సరే, ఇప్పటికే చాలా సమయం అయింది, నేను వెళ్ళొస్తాను. అలాగే రావు గారు, మళ్ళీ కలుద్దాం. బాయ్.